మా అక్క చెల్లెండ్లకు ఆషాఢ మాసం వచ్చిందంటే మస్తు సంబురం. ఎందుకంటే షాపుల పొంటి ఆఫర్లు పెడుతుంటారు. అట్లనే దేవుండ్లకు భక్తితోని పూజలు చేసుకునే భాగ్యం కూడా దొరుకుతది. ఓ దిక్కు బోనాల పండుగ, ఇంకో దిక్కు ఏకాదశి పూజలు మస్తు జోరుగా నడిచినాయి. ఏ గుడి కాడ చూసినా పబ్లిక్ లైన్లు కట్టిండ్లు. మరిగా కిటకిట ఎట్లున్నది ఏం కదా, ఒక్కసారి మనం అట్లా పోయి చూసేద్దాం పాన్లి. ఓ దిక్కు అమ్మవారి పూజలు, ఇంకో దిక్కు స్వామివారి పూజలు జోరుగా నడిచినాయి. ఆషాఢ మాసంలో ఆయితారం, అందులో తొలి ఏకాదశి వచ్చింది. అందుకే గుళ్ళన్నీ భక్తులతో కిటకిటలాడినాయి. ముందుగాల విజయవాడ కనకదుర్గమ్మ గుడికి పోదాం పాండ్రి. అగ చూసిండ్రా, లైన్ల పొంటి దార కట్టిండ్రు పబ్లిక్. శాకంబరి ఉత్సవాలు చేస్తుండ్రు కాబట్టి భక్తులంతా తీరొక్క తీర్ల పండ్లు, కూరగాయలు, మిఠాయిలు ఎవరికి దోచినట్టు వాళ్ళు భక్తితోని కొండపోయి అమ్మకు సమర్పించిండ్రు. ఆలస్యమైనా సరే ఓపిక బట్టి మొక్కులు మొక్కిండ్రు. గుడి ఆఫీసర్లు ఎవ్వలకు తిప్పల కాకుండా అన్ని తీర్ల సౌలతులు చేసిండ్రు. ఇక దుర్గమ్మ సన్నిధులకు అట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో వెలిసిన విశ్వదుర్గేశ్వరి తల్లికి ఘనమైన సారె సమర్పించిండ్రు భక్తులు. ఏం తక్క 1000 రకాల మిఠాయిలు, పండ్లు ఊరేగింపుగా ఉండబోయిండ్రు. అగ చూడర్రే, కాయగూరలతోని తల్లికి అలంకరణ చేసిండ్రు. 1000 రకాల స్వీట్లతోని నైవేద్యం పెట్టిండ్రు. ఇంకో దిక్కు శివాలయాలలో తొలేకాశి పూజలు మస్తు ఘనంగా చేసిండ్రు. యములాడ రాజన్న గుడికి పోటెత్తిండ్రు జనాలు. కోడె మొక్కులు మొక్కి పబ్బతి పట్టిండ్రు. పెద్దపల్లి జిల్లా మంతనిల గోదావరి ఒడ్డున పుణ్యతానాలు చేసి గౌతమేశ్వరునికి అభిషేకాలు చేసిండ్రు. ఇక పట్నంలో ఉజ్జయిని మహంకాళి జాతర ఘనంగా సాగుతాంది. బోనాలకు తోడు తొలేకాశి కూడా కలిసొచ్చుడుతోని పబ్లిక్ శీతం పోయిండ్రు. చల్లగా చూడు తల్లి అని మొక్కులు మొక్కిండ్రు. ఎప్పటికంటే కూడా ఈసారి ఆషాఢ మాసంలో అన్ని గుళ్ళు ఇంగింత ఎక్కువనే కిటకిటలాడుతున్నాయి.